మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మొదటగా శ్రీలంకకు ఎఫెక్ట్ అయినటువంటి దిత్వా తుఫాను క్రమేపీ చెన్నైకి వచ్చింది. ఇప్పుడు చెన్నైలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఆ నేపథ్యంలో అది చెన్నై తీరం నుంచి ఇటు నెల్లూరు వైపుగా వస్తున్న ప్రయత్నంలో రాయలసీమలో కూడా విస్తారంగా వర్షాలు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న సాయంత్రం నుంచి కూడా కడప జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు పడుతూ ఉన్నాయి. నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే జలమయమయ్యాయి. ఒకవైపున చెరువులు, మేజర్ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్న నేపథ్యంలో ఇప్పుడు అనుకోని విధంగా ఫ్లాష్ ఫ్లడ్స్ కింద నమోదైతే మరింత ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. చాలా వరకు చెరువులు అలుగులు పారుతున్నాయి. అలాగే ప్రాజెక్టుల్లో కూడా దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. అయితే ఒక ప్రాజెక్టు వదిలితే ఆ నీరు మరో ప్రాజెక్టుకు చేరుతాయి. అక్కడ కూడా పూర్తి స్థాయిలో ఉండడం వల్ల కిందికి సముద్రంలోకి నీటిని వదిలే మేనేజ్మెంట్ కూడా ఇప్పుడు అలర్ట్ అవుతూ ఉంది. ఎక్కడికక్కడ డ్యాముల్లో ఉన్నటువంటి నీటి మట్టాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి అనుకోని విధంగా పైనుంచి నీరు వస్తే మాత్రం ఖచ్చితంగా వాటిని ఇన్ టైంలో కిందికి వదలకపోతే ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. వదిలే ప్రయత్నంలో కూడా లోతట్టు ప్రాంతాలన్నింటినీ కూడా అలర్ట్ చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. అయితే గత 3 రోజుల నుంచి సాగుతున్నటువంటి దిత్వా తుఫాను ఎఫెక్టు ఈరోజు పూర్తి స్థాయిలో కడప జిల్లా మీద, అలాగే తిరుపతి, రాయలసీమ జిల్లాల మీద చూపిస్తుంది అని చెప్పవచ్చు. రేపటి వరకు కూడా ఈ వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఆకాశం మేఘావృతమై ఉంది. భారీ వర్షాలు నమోదవుతున్నాయి. నిన్న చిత్తూరు జిల్లా తొట్టంపేటలో అత్యధికంగా 44 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చెన్నైకి ఈ ఎఫెక్ట్ మరి ఎక్కువగా ఉంది. చెన్నై తర్వాత తిరుపతి వైపు అంటే నెల్లూరు తీరం వైపు సాగుతున్న నేపథ్యంలో తుఫాను కారణంగా నెల్లూరు బార్డర్ జిల్లాలైనటువంటి అటు చిత్తూరు, తిరుపతి, ఇటు అన్నమయ్య, కడప జిల్లాలకు కూడా ఈ తుఫాను ఎఫెక్ట్ కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఖరీఫ్లో సాగు చేసినటువంటి వరి కొంతవరకు చేతికొచ్చింది. అయితే ఎర్లీ రబీలో వేసినటువంటి వరి పంటలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. అవన్నీ కూడా కోతకు వచ్చిన ప్రయత్నంలో ఇప్పుడు వస్తున్నటువంటి అకాల వర్షాల కారణంగా పంటలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతుంది. చాలామంది ముందుగానే అంటే పక్వానికి రాక ముందుగానే వరి ధాన్యాన్ని కోసి ఎక్కడికక్కడ కళాల్లోనే ఎంతో కొంత రేటుకు అమ్ముకున్న పరిస్థితి. అయితే ఆ ప్రభుత్వం కూడా దీనిని ముందుగానే అంచనా వేసి ఆ వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆ రైతుల పంట పొలాల్లోనే కళాల్లోనే ఆ విత్తనాన్ని మొత్తం కూడా ప్రభుత్వమే కొని సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దిత్వా తుఫాను కారణంగా 2 రోజుల క్రితమే జిల్లాకు వర్షాలు వస్తాయని అంచనా వేసి అప్పట్లో స్కూల్స్కు కూడా సెలవు ఇచ్చారు. అయితే ఆ రోజు ఎక్కడా కూడా పెద్దగా వర్షాలు నమోదైన పరిస్థితి లేదు. కానీ ఈరోజు నిన్న మధ్యాహ్నం నుంచి ఈ వర్షాల తీవ్రత ఎక్కువగా జిల్లా పైన కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మాత్రం అధికారులు స్కూళ్లకు సెలవు ఇవ్వడానికి కానీ ఎలాంటి ప్రకటనలు చేయలేదు, యథావిధిగా కొనసాగుతున్నాయి. అయితే అధికారులు అయితే మాత్రం అలర్ట్గా ఉన్నారు. రాత్రి కురిసినటువంటి వర్షానికి కొన్ని ప్రాంతాల్లో చెరువులు కూడా ఖాళీగా ఉన్నటువంటి కొంతమేర ఖాళీగా ఉన్నటువంటి చెరువులు కూడా పూర్తి స్థాయిలో నిండిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వ్యవసాయానికైతే ఈసారి మరింత తీవ్ర ఇబ్బందులు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మోంతా తుఫాను కారణంగా జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వము సుమారుగా 6,000 కోట్లకు పైగా నష్ట అంచనా వేసి దానిని సెంట్రల్కు కూడా నివేదిక అందించడం జరిగింది. ఆ నివేదిక చేరి ఆ పరిహారం అందే లోపలే మరికొంతమంది రైతులు ఇప్పుడు వస్తున్నటువంటి వర్షానికి నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ఈ తుఫాను కారణంగా ముఖ్యంగా వరి రైతులు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ కూడా ఈసారి ఇన్ టైంలో జలాశయాలకు నీరు వచ్చిన నేపథ్యంలో, సాగునీరు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో వరి సాగు విస్తీర్ణం పెరిగింది. ఎందుకంటే రాయలసీమ ప్రాంతాల్లో ముఖ్యంగా ఏడాదికి ఖరీఫ్లో కానీ రబీలో కానీ ఒక విడత మాత్రమే వరి సాగు చేస్తారు. అయితే ఈసారి నీటి సౌకర్యం బాగా ఉండడంతో ఖరీఫ్లోను రబీలో కూడా పెద్ద ఎత్తున వరి సాగు చేశారు. ఎర్లీ రబీలో వేసినటువంటి వరి ఇప్పుడు చేతికొచ్చింది పంట. ఈ ప్రయత్నంలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా దానిని బయట వేసుకోవడం రైతులకు తలనొప్పిగా మారింది. చాలా చోట్ల రోడ్లపైనే
ఆరబోసిన వరి ధాన్యం కూడా ఇప్పటికీ అలాగే ఉంది. ఇక మినుము, పెసర ఇలాంటి పంటలకు కూడా తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లింది. ఇక హార్టికల్చర్‌కి సంబంధించి ఏమాత్రం పెద్ద వర్షాలు నమోదైనా, గాలులు వీచినా ప్రమాదం జరుగుద్ది కాబట్టి రైతులను ముందుగానే హెచ్చరించారు. ఉద్యాన శాఖ అధికారులు రైతులు తగు జాగ్రత్తలు తీసుకొని భద్రత అంటే పర్యవేక్షణ చేసుకోవాలని చెప్పి ఆ జాగ్రత్తలు పాటించడం ద్వారా కొంతలో కొంత పంట నష్టాన్ని నివారించుకోవచ్చని ఇప్పటికే చేసిన నేపథ్యంలో ఇటు జిల్లా యంత్రాంగం అలాగే ఇరిగేషన్ అధికారులు వాటర్ మేనేజ్మెంట్‌ను నిశితంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఇక మరోవైపు భారీగా నమోదవుతున్నటువంటి వర్షాల కారణంగా అనుకోని వరదలు సంభవిస్తే లోతట్టు ప్రాంతాలను రెస్క్యూ చేయడానికి కూడా అధికార యంత్రాంగము అప్రమత్తంగా ఉంది. ఈ కంట్రోల్ రూములు 2 రోజుల క్రితం ఏర్పాటు చేసినటువంటి కంట్రోల్ రూములు జిల్లాలో ఉన్నటువంటి 4 రెవెన్యూ డివిజన్లో కూడా ఇప్పటికీ వర్క్ అవుతూ ఉన్నాయి. ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగినా ఈ తుఫాను కారణంగా ఇమ్మీడియట్గా కంట్రోల్ రూములకు సమాచారం అందిస్తే ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ, రెవెన్యూ, పోలీసు అధికారులు వచ్చి రెస్క్యూ చేయడానికైనా, వాళ్ళని ఆదుకోవడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇప్పటికే అధికారులు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూడాలి ఈ వర్ష తీవ్రత రేపు, ఎల్లుండి కూడా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే అనుకోని విధంగా వర్షపాతము ఎక్కువ నమోదైతే మాత్రం ఈసారి పంట నష్టాన్ని తీవ్ర స్థాయిలోనే అంచనా వేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది.